everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అండ్ నౌ we were having a telegram channel. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి నిమిషం అవుట్ఫిట్ సజెషన్స్ అలాగే మంచి టాప్ డిస్కౌంట్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. ఒక్కసారి ఛానల్ అంతా చెక్ చేయండి. వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే కమ్యూనిటీ పోస్ట్ లో ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో ఫుడ్ లేదా టేస్ట్ కి సంబంధించిన సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్ గా ఎగ్జాంపుల్స్ తో చూసేద్దాం. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే నేను మిమ్మల్ని ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఇస్ స్వరంగం లేదా స్వరంగం. దీన్ని మనం ఇంగ్లీష్ లో టన్నల్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ జాపత్రి. ఈ స్పైస్ ని మనం చాలా రకాల వంటల్లోనే వాడుతూ ఉంటాం కదా, అయితే దీన్ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ది సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ ఇందులో మసాలా బాగా ఎక్కువైంది లేదా చాలా ఎక్కువైంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తామో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ ఇంత పుల్లగా నేను తినలేను. ఎక్కువగా పుల్లగా ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్ లో ఐ కాంట్ ఈట్ సంథింగ్ దిస్ సవర్. ఐ కాంట్ ఈట్ సంథింగ్ దిస్ సవర్ ఈ విధంగా చెప్తాం. సవర్ ఆర్ సవర్నెస్ అంటే పుల్లగా అని. నౌ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ హౌ కెన్ యూ ఈట్ ఇట్ ఇఫ్ ఇట్స్ సో సవర్. హౌ కెన్ యూ ఈట్ ఇట్ ఇఫ్ ఇట్ ఇస్ ఆర్ ఇఫ్ ఇట్స్ సో సవర్ అంటే ఇంత పుల్లగా ఉంటే నువ్వు ఎలా తినగలుగుతావు లేదా ఎలా తింటావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ it is very sour and also very salty. It is very sour also or and also very salty అంటే ఇది చాలా పుల్లగా ఉంది అలాగే ఉప్పగా కూడా ఉంది, లేదా ఇది చాలా పుల్లగా అలాగే ఉప్పగా కూడా ఉంది అని. సెంటెన్స్ నెంబర్ 2 ఇస్ నేను టైంకి తినలేకపోతున్నాను. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్ లో ఐ కాంట్ ఈట్ ఆన్ టైమ్ ఆర్ ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు ఈట్ ఆన్ టైమ్ ఈ విధంగా చెప్తాం. ఐ కాంట్ ఈట్ ఆన్ టైమ్ అంటే నేను టైంకి తినలేను అని. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఈట్ ఆన్ టైమ్ అంటే నేను టైంకి తినలేకపోతున్నాను అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ నో మ్యాటర్ హౌ క్విక్లీ ఐ ఫినిష్ వర్క్ ఐ కాంట్ ఈట్ లంచ్ ఆన్ టైమ్. నో మ్యాటర్ హౌ క్విక్లీ ఐ ఫినిష్ వర్క్ ఐ కాంట్ ఈట్ లంచ్ ఆన్ టైమ్ అంటే నేను ఎంత త్వరగా పని పూర్తి చేసినా సరే టైంకి భోజనం చేయలేకపోతున్నాను అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ either way you should eat on time starting tomorrow or anyway you should eat on time from tomorrow అంటే ఏదేమైనా సరే నువ్వు రేపటి నుంచి టైంకి తినడం అలవాటు చేసుకోవాలి లేదా టైంకి తినాలి అని. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్ ఉదయం నుండి ఏమీ తినలేదు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్ లో I haven't eaten anything since morning. I haven't eaten anything since morning ఈ విధంగా చెప్తాం. I haven't eaten anything or I have not eaten anything అంటే నేను ఏమీ తినలేదు అని. Now the first example is this is what happens when you work without eating anything since morning. This is what happens when you work without eating anything since morning అంటే నువ్వు ఉదయం నుండి ఏమీ తినకుండా పని చేస్తూ ఉంటే ఇదే జరుగుతుంది లేదా ఇలాగే జరుగుతుంది అని. Another example is whatever you want to do start after eating first. Whatever you want to do start after eating first అంటే నువ్వు ఏది చేయాలనుకున్నా సరే ముందు తిని తర్వాత మొదలు పెట్టు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఇస్ నేను అన్ని వండేశాను త్వరగా తిను. ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్ లో I cooked everything you eat it quickly or I cooked everything you eat quickly ఈ విధంగా చెప్తాం. I cooked everything or I prepared everything అంటే నేను అన్ని వండేశాను లేదా వంట చేసేసాను అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ I finished cooking very quickly today. If you are hungry, eat now. I finished cooking very quickly today. If you are hungry, eat now అంటే ఈరోజు నేను వంట చాలా త్వరగా పూర్తి చేసేసాను, నీకు గనక ఆకలిగా ఉంటే నువ్వు తిను అని. Another example is it will take another 15 minutes to cook. Would you mind waiting a while? It will take another 15 minutes to cook. Would you mind waiting a while? అంటే
వంట పూర్తి చేయడానికి ఇంకా 15 నిమిషాలు పడుతుంది, నువ్వు ఏమీ అనుకోవు కదా అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ తిన్న తర్వాత నీ పని చేసుకో. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డూ యువర్ వర్క్ ఆఫ్టర్ ఈటింగ్, డూ యువర్ వర్క్ ఆఫ్టర్ ఈటింగ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఐ ఈట్ అ లిటిల్ బిఫోర్ ఐ స్టార్ట్ ఎనీ వర్క్. ఐ ఈట్ అ లిటిల్ బిఫోర్ ఐ స్టార్ట్ ఎనీ వర్క్ అంటే నేను ఏ పనైనా సరే మొదలు పెట్టే ముందు కాస్త తింటాను అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ I haven't eaten anything since this morning, so I feel very lethargic. I haven't eaten anything since this morning, so I feel very lethargic. అంటే నేను ఈరోజు ఉదయం నుండి ఏమీ తినలేదు, అందుకే నాకు చాలా నీరసంగా అనిపిస్తుంది అని. ఫీలింగ్ వెరీ లెథార్జిక్ అంటే నీరసంగా అనిపించడం అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ నేను కడుపు నిండా తినేశాను. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఈట్ మై ఫిల్, ఐ ఈట్ మై ఫిల్ ఈ విధంగా చెప్తాం. అంటే నేను కడుపు నిండుగా తినేశాను అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ మై స్టమక్ ఈస్ కంప్లీట్లీ ఫుల్, సో ఐ కాంట్ ఈట్ ఎనీథింగ్ ఎల్స్. మై స్టమక్ ఈస్ కంప్లీట్లీ ఫుల్, సో ఐ కాంట్ ఈట్ ఎనీథింగ్ ఎల్స్ అంటే నా కడుపు పూర్తిగా నిండిపోయింది లేదా నా పొట్ట పూర్తిగా నిండిపోయింది కాబట్టి నేను ఇంకా ఏమి తినలేను అని. Another example is no matter how much you annoy me, I can't eat more than this. No matter how much you annoy me, I can't eat more than this. అంటే నువ్వు నన్ను ఎంత విసిగించినా సరే ఇంతకంటే ఎక్కువగా నేను తినలేను అని. I can't eat more than this అంటే ఇంతకంటే ఎక్కువగా తినలేను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ అస్సలు ఏమి తినాలని లేదు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I don't want to eat anything at all. I don't want to eat anything at all ఈ విధంగా చెప్తాం. I don't want to eat at all అంటే నాకు అస్సలు తినాలని లేదు అని. Now the first example is I don't feel like eating anything at this time, so don't bother me. I don't feel like eating anything at this time, so don't bother me or don't annoy me. అంటే ఈ టైంలో నాకు ఏమీ తినాలని అనిపించడం లేదు కాబట్టి నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకు లేదా విసిగించకు అని. Another example is I don't like these dishes at all, that's why I am not even hungry. I don't like these dishes at all, that's why I am not even hungry. అంటే నాకు ఈ కూరలు ఏమీ నచ్చలేదు అందుకే నాకు ఆకలిగా కూడా లేదు అని. నౌ ది లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ముందు తిను తర్వాత గొడవ పడు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యు ఈట్ ఫస్ట్ దెన్ ఫైట్, యు ఈట్ ఫస్ట్ దెన్ ఫైట్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్ ఇఫ్ యూ ఆర్గ్యూ అబౌట్ ఎవ్రీథింగ్ వితౌట్ ఈటింగ్. ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్ ఇఫ్ యూ ఆర్గ్యూ అబౌట్ ఎవ్రీథింగ్ వితౌట్ ఈటింగ్ అంటే నువ్వు తినకుండా ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ ఉంటే నాకు నచ్చదు లేదా గొడవ పడుతూ ఉంటే నాకు అస్సలు నచ్చదు అని. Another example is you are not a little kid, so stop doing all this and be okay. Or you are not a little kid, so stop doing all this and be normal. అంటే నువ్వు చిన్న పిల్లాడివి లేదా చిన్న పిల్లవి కాదు కాబట్టి ఇవన్నీ చేయడం మానేసి సరిగ్గా ఉండు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.